హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 29 మే 2024 షిఫ్ట్ 1 సైకాలజీ. ఒకే పరిసరంలో పెరుగుతున్నప్పటికీ వ్యక్తుల యొక్క వివిధ వికాసాలలో చాలా తేడాలు ఉండవచ్చు. ఎందుకంటే వికాసం 1 నిరంతరంగా సాగుతుంది, 2 అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి, 3 సర్పిలమైనది, 4 ప్రాగ్దూతీకరించగలిగినది. ఆన్సర్ 2 అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి. వికాస కృత్యాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. 1 వికాస కృత్యాల సాఫల్యత మంచి సర్దుబాటుకు దారితీస్తుంది. 2 వికాస కృత్యాలు పుట్టినప్పటి నుండి ప్రారంభమవుతాయి. 3 వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మకమైనవి. 4 వికాస కృత్యాలు అనేవి వయసు నిర్దిష్టమైనవి కావు. ఆన్సర్ 4 వికాస కృత్యాలు అనేవి వయసు నిర్దిష్టమైనవి కావు. తన నిష్పాదనతో తన ఉపాధ్యాయురాలిని సంతృప్తిపరచలేని 10 ఏళ్ల బాలిక తనను తాను చిన్నచూపు చూసుకోవడం ప్రారంభించింది. ఎరిక్సన్ ప్రకారం ఆ అమ్మాయి ఈ భావనను పెంచుకోవచ్చు. 1 క్రమశీలత, 2 ఒంటరితనం, 3 న్యూనత, 4 స్తబ్దత. ఆన్సర్ 3 న్యూనత. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల గురించి చేసిన 4 స్టేట్మెంటులు కింద ఇవ్వబడ్డాయి. వారిలో సరికాని స్వీయ భావనకు దారితీసే స్టేట్మెంటును గుర్తించండి. 1 ఈ కొద్ది మంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు. 2 ఈ విద్యార్థులు తరగతి గదిలో చేస్తున్న అల్లరికి నేను విసిగిపోయాను. 3 కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని నేను గమనించాను. 4 తరగతిలోని చాలామంది విద్యార్థులు పరీక్షలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఆన్సర్ 1 ఈ కొద్దిమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క మూర్తిమత్వ సిద్ధాంతంలో స్వీయ అనేది మన భావన. 1 ఫ్రాయిడ్, 2 ఎరిక్సన్, 3 కాటిల్, 4 రోజర్స్. ఆన్సర్ 4 రోజర్స్. వైగోట్స్కీ రూపొందించిన సమీప అభివృద్ధి క్షేత్రం భావన ప్రకారం ఒక నిర్దిష్ట విద్యా సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన సిలబస్ విద్యార్థులు వాటిని ఈ విధంగా చేయగలిగేలా ఉండాలి. 1 ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్వతంత్రంగా, 2 కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో, 3 ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో, 4 భవిష్యత్తులో ఏదైనా విద్యా సంవత్సరంలో. ఆన్సర్ 3 ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో. విష్ణు రామాయణం నుండి ఒక కథను చదివి ఆ తర్వాత మహాభారతం నుండి ఒక కథను చదివాడు.
అతని తల్లి రామాయణం కథలో ఒక ప్రశ్న అడిగినప్పుడు అతను మహాభారతం కథ నుండి సమాధానం ఇస్తున్నాడు. అది 1 పురోగమన అవరోధం, 2 తిరోగమన అవరోధం, 3 నిల్వ వైఫల్యం, 4 ఎంపికల విస్మృతి. ఆన్సర్ 2 తిరోగమన అవరోధం. దేశం యొక్క సాంఘిక రాజకీయ సందర్భాన్ని ప్రతిబింబించే పాఠశాల దీనికి కృషి చేస్తుంది. ఏ విద్యా అసమానతలను తగ్గించడం, బి అభ్యాసకులందరి సర్వతోముఖాభివృద్ధికి, సి ప్రజాస్వామ్య సమాజం కోసం విద్యార్థులను సిద్ధం చేయడం, డి పాత ఆచారాల ఆధారంగా సమాజాన్ని వర్గీకరించడాన్ని ప్రోత్సహించడం. ఆన్సర్ 1 ఏ బి సి మాత్రమే. కింది వాటిలో 1 బోధన యొక్క సాంప్రదాయ భావన. 1 బోధన అనేది జ్ఞానాన్ని అందించడం, 2 బోధన అనేది పరస్పర చర్య గల ప్రక్రియ, 3 బోధన అనేది ఒక ప్రణాళికబద్ధమైన కృత్యం, 4 బోధన అనేది సౌకర్యవంతం చేయడం. ఆన్సర్ 1 బోధన అనేది జ్ఞానాన్ని అందించడం. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం సంగీత సంకేతాలు ఈ ప్రాతినిధ్య విధానానికి ఒక ఉదాహరణ. 1 క్రియాత్మక, 2 చిత్ర ప్రతిమ, 3 ప్రతీకాత్మక, 4 నిష్క్రియాత్మక. ఆన్సర్ 2 చిత్ర ప్రతిమ. కింది వాటిలో ఒక అభ్యసన వనరుగా సాంకేతికత యొక్క ప్రతికూలతలను గుర్తించండి. ఏ పరధ్యానం, బి వనరుల విశ్వసనీయత, సి ఆరోగ్య సమస్యలు, డి అందుబాటు. ఆన్సర్ 3 ఏ బి సి మాత్రమే. పిఓసిఎస్ఓ చట్టం ప్రకారం నేరాన్ని వీరు చేసినప్పుడు దానిని అగ్రవేటెడ్ అంటారు. 1 రక్త సంబంధికుడు, 2 మైనర్, 3 అపరిచితుడు, 4 అధికారంలో ఉన్న వ్యక్తి. ఆన్సర్ 4 అధికారంలో ఉన్న వ్యక్తి. సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన 2 సంవత్సరాల వయసు గల కుమార్తెను ప్రసిద్ధ విద్వాంసురాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు. అతను శ్రద్ధ వహించాల్సిన ప్రాథమిక విషయం: 1 ప్రఖ్యాత ఉపాధ్యాయుడిని కనుగొనడం, 2 సంగీత తరగతులను ప్రారంభించడానికి ఒక శుభ సమయం కోసం వెతకడం, 3 సాధారణ పాఠశాలలో ప్రవేశాన్ని విస్మరించి ఆమెను ప్రత్యేకమైన సంగీత పాఠశాలలో చేర్చడం, 4 అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండటం. ఆన్సర్ 4 అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండటం. ఈ విషయంలో నిబంధన ద్వారా అభ్యసించడం మరింత అనుకూలంగా ఉంటుంది. 1 సమస్య పరిష్కారం, 2 వైఖరులను పెంపొందించడం, 3 కంఠస్థం, 4 మేజ్ లెర్నింగ్. ఆన్సర్ 2 వైఖరులను పెంపొందించడం.
మంచి సంస్కారవంతమైన ఉమ్మడి కుటుంబంలో పెరుగుతున్న ఒక చిన్న పిల్లవాడు పెద్దలందరినీ మర్యాదగా పలకరిస్తాడు మరియు అతను ఉపాధ్యాయులు మరియు ఇతర తల్లిదండ్రులతో అదే ప్రవర్తనను ప్రదర్శించాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు: 1 అనుకూల, 2 ప్రతికూల, 3 శూన్య, 4 ద్వైపాక్షిక. ఆన్సర్ 1 అనుకూల. ఈ బోధనా దశలో విద్యార్థులు అభ్యసించవలసిన భావన వైపు ప్రేరేపించబడతారు. 1 ప్రియాక్టివ్, 2 పోస్ట్ యాక్టివ్, 3 ఇంటరాక్టివ్, 4 సమ్మరైజింగ్. ఆన్సర్ 3 ఇంటరాక్టివ్. హరీష్ క్రమబద్ధంగా ఉండే పరిసరాన్ని ఇష్టపడే ఉపాధ్యాయుడు. విద్యార్థులపై ఆంక్షలు విధించి వారి అభిప్రాయాలను అంగీకరించడు. ఆయన నాయకత్వ శైలి: 1 నిరంకుశ, 2 ప్రజాస్వామిక, 3 జోక్యరహిత, 4 అనుమతిపూర్వక. ఆన్సర్ 1 నిరంకుశ. అభ్యసనకు సంబంధించి అభ్యాసకుడి వ్యక్తిగత కారకాలను గుర్తించండి. 1 ప్రోత్సాహం, 2 సహజ సామర్థ్యాలు, 3 బోధనా శైలి, 4 కోర్సు యొక్క విద్యా ప్రణాళిక. ఆన్సర్ 2 సహజ సామర్థ్యాలు. కింద ఒక వ్యక్తి యొక్క కొన్ని అవసరాలు ఇవ్వబడ్డాయి. మాస్లో యొక్క అవసరాల సోపాన క్రమంలో వాటిని అమర్చండి. ఏ సమర్థత కలిగి ఉండే అవసరం, బి నీటి అవసరం, సి భద్రత అవసరం, డి ఇతరులతో కలిసి ఉండే అవసరం, ఈ ఆత్మ సాఫల్యత అవసరం. ఆన్సర్ 2 బి నీటి అవసరం, సి భద్రతా అవసరం, డి ఇతరులతో కలిసి ఉండే అవసరం, ఏ సమర్థత కలిగి ఉండే అవసరం, ఆత్మ సాఫల్యత అవసరం. ఈ ఒక పిల్లవాడికి మట్టి బంతిని ఇచ్చి దానితో ఆడుకోమని చెప్పారు. పిల్లవాడు దానిని మట్టితో తాడుగా పేనాడు. పిల్లవాడు బంతిగా ఉన్న మట్టి కంటే తాడుగా చేసిన మట్టి ఎక్కువగా ఉందని చెప్పాడు. పియాజే ప్రకారం ఆ పిల్లవాడు ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. 1 ఇంద్రియ చలనాత్మక, 2 పూర్వ ప్రచాలక, 3 అమూర్త ప్రచాలక, 4 పూర్వ ప్రచాలక. ఆన్సర్ 4 పూర్వ ప్రచాలక. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఈ దశలో సామాజిక కట్టుబాట్లు మరియు నిబంధనల కంటే ఆదర్శాల ఆధారంగా తన స్వంత నైతిక విలువలను అభివృద్ధి చేసుకుంటాడు. 1 రెండవ దశ, 2 మూడవ దశ, 3 6వ దశ, 4 4వ దశ. ఆన్సర్ 3 6వ దశ. కింది వాటి నుండి విద్యార్థులలో అభ్యసనం జరిగినట్లు సూచించే ప్రక్రియలను గుర్తించండి. ఏ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం,
బి ముందుగా నేర్చుకున్న నైపుణ్యాల మెరుగుదల, సి ఔషధ వినియోగం ద్వారా నిష్పాదనలో మెరుగుదల, డి సామర్థ్యాల వికాసం. ఆన్సర్ 3 ఏ, బి, డి మాత్రమే. ఒక ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడు 6వ తరగతి పిల్లల విద్యా సంబంధ సాధనపై ఏ మరియు బి బోధన పద్ధతుల ప్రభావం అనే ప్రయోగాత్మక అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం 1 విద్యార్థుల సాధన, 2 బోధనా పద్ధతి ఏ, 3 ఉపాధ్యాయుడు, 4 బోధనా పద్ధతి బి. ఆన్సర్ 1 విద్యార్థుల సాధన. కౌమార దశలో సాధారణంగా దీని కారణంగా ఒత్తిడి, సంచలనం ఏర్పడతాయి. 1 శారీరక శరీర ధర్మ మార్పుల వలన, 2 ఇతరుల ప్రవర్తనను అనుకరించడం వలన, 3 అభివృద్ధిలో జాప్యం, 4 స్వీయ ప్రేమ. ఆన్సర్ 1 శారీరక ధర్మ మార్పుల వలన. ఒక వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. అతను ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడతాడు, కానీ పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉన్నందున అతను ఎటువంటి ప్రమోషన్లు లేకుండా పదవీ విరమణ చేయవలసి ఉంటుందని భావించి చేరాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘర్షణ: 1 ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార, 4 పరిహార ఉపగమ. ఆన్సర్ 2 ఉపగమ పరిహార. పునరభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. 1 మునుపటి అభ్యసనం కంటే పునరభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది. 2 మొదటిసారి అభ్యసించినప్పటికంటే పునరభ్యసనానికి తక్కువ ప్రయత్నాలు పడతాయి. 3 పునరభ్యసనం అభ్యసించిన విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 4 పునరభ్యసనం పునఃస్మరణను మెరుగుపరచవచ్చు. ఆన్సర్ 1 మునుపటి అభ్యసనం కంటే పునరభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనిని ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతం అంటారు. 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కింది వాటి నుండి సాంఘిక ఉద్వేగ చర్యను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. 1 ఆసరాతో నిలబడి ఉన్న పిల్లవాడు, 2 ఆహారం తింటున్న పిల్లవాడు, 3 కళ్ళ రెప్పలు వేస్తున్న ఒక పిల్లవాడు, 4 ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం. ఆన్సర్ 4 ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియామక అధికారి తన నియంత్రణలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు మొత్తం మంజూరైన వాటిలో ఈ శాతాన్ని మించకుండా చూసుకోవాలి. 1 20%, 2 10%,
3 25%, 4 50%. ఆన్సర్ 2 10%. NCF 2005 ప్రకారం పాఠశాలలు తప్పనిసరిగా ఈ విలువలతో గుర్తించబడాలి. ఏ సమానత్వం, బి సామాజిక న్యాయం, సి వైవిధ్యానికి గౌరవం, డి పిల్లల గౌరవం మరియు హక్కులు. ఆన్సర్ 3 ABCD. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.